ప్రార్థన చేసి మనం మర్చిపోతామేమో కానీ మనం చేసిన ప్రార్థనను దేవుడు మాత్రం మర్చిపోడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? నేను సేవకు వచ్చినట్టు తొలి దినాలలో మక్కినవరిపాలెంలో సేవకు వచ్చినప్పుడు ఒంటరిగా ఒక్కడనే వచ్చిపోతా ఉంటే అప్పుడు ఒంటరిగా ప్రార్థన చేసుకొని పేటకి నుంచి మక్కినవరిపాలెం తిరుగుతూ ఉండే రోజుల్లో ఒక కుటుంబం నాకు పరిచయం. తల్లి, కూతురు, వాళ్ళ కొడుకున్నాడు. ఆ కొడుకు కూడా ఎక్కడో చదువుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు దేవుని సన్నిధికి వస్తారు. అప్పుడు చిలకలూరుపేట మందిరానికి ఎప్పుడైనా వచ్చేవాళ్ళు. మక్కినవరిపాలెం వాళ్ళది. అయితే ఓ రోజు వాళ్ళ ఇంట్లో కూటం పెట్టాలి అని అంటే అప్పుడు నాకు సహకారులు కూడా ఎవరు లేరు. నేను ఒక్కడినే ఒంటరిని. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టడానికి అని వెళ్ళాను. ప్రేయర్ పెట్టడానికి వెళ్తే వాళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక 2-3 వచ్చారు. మొత్తం మీద ఒక 5-6 ఉన్నారు. ఆ 5-6 కూర్చోబెట్టి వాక్యం చెప్పి ప్రార్థన చేసి నేను ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చి పడుకున్నాను. వాస్తవానికి వాళ్ళు అన్ని జనులు, లోకంలో ఇది పెద్ద కులం అని చెప్పుకునే వర్గానికి చెందినటువంటి వాళ్ళు. అయితే కూటం పెట్టాను. నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేసి పడుకున్నాను. వాళ్ళకి వాక్యం చెప్పాను. రక్షణకి ఎవరైనా సిద్ధపడ్డారా, తీర్మానం ఉందా అని అంటే వాళ్ళు ఎవరు చేతులు ఎత్తలేదు, సైలెంట్గా ఉన్నారు. అంటే ఎక్కువ మంది లేరు, 5-6 ఉన్నారు. అయినా సరే నాకు బాధ కలిగింది. ప్రభువా, నేను ఎంతో కష్టపడి దూరం నుంచి వచ్చాను కదా, వాక్యం చెప్పాను కదా, వీళ్ళెవరూ సరైన తీర్మానం చేయలేదే, ఒకళ్ళు కూడా రక్షణకు తీర్మానం చేసుకోలేదు అని కొంచెం ఏదో బాధపడి నేను సన్నిధిలోకి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా ప్రార్థన చేసి కొంచెం బాధపడి పడుకున్నా. నేను నిద్రపోయిన తర్వాత దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఏంటనంటే, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ సమాజంలో అయితే ప్రార్థన చేసి వచ్చావో ఆ సమాజపు వాళ్ళు వచ్చి నీ దగ్గర రక్షణ పొందుతారని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు అంటే 2013లో 14, 15, 16 అన్ని 20, 25, 26 కూడా వచ్చింది. నాకు దేవుడు ఏదైతే చెప్పాడో ఫలానా వర్గానికి చెందినటువంటి వాళ్ళు వచ్చి రక్షణ పొందుతారని చెప్పాడు కాదు, చెప్పి 13 సంవత్సరాలు అయింది. నేను కూడా కొంతకాలం ప్రార్థన చేసి దేవా వాళ్ళని దర్శించు, వాళ్ళని రక్షించు అని ప్రార్థన చేసి నేను కూడా మర్చిపోయా. అయితే నేను ఆ ఊర్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మదిలో ఉంటుంది నాకు. ఏంటిదనంటే, ఈ సమాజాన్ని నా ప్రభు దర్శిస్తానన్నాడు, ఇక్కడ నుంచి కొంతమంది రక్షణకు వస్తాడని ప్రభు చెప్పాడని నేను మనసులో తలపోస్తూ ఉండేవాడిని. ఈరోజు మక్కినవరిపాలెం మందిరంలో 2 బాప్తీసం పొందారు. హల్లెలూయా. 2 నాకు సంతోషం. ఎందుకు అనంటే 13 సంవత్సరాల క్రిందట చెప్పాడు దేవుడు ఆ సమాజంలో వాళ్ళు ఎప్పుడైనా రక్షణ పొందుతారని. అది ఈరోజు నెరవేరింది. నేను ప్రార్థన చేశా, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నాకు ఇట్లా పొందుతారని చెప్పింది కూడా నేను మర్చిపోయా. మళ్ళీ ఈరోజు గుర్తొచ్చింది నాకు. ఎందుకు అనంటే, చేసి ప్రార్థన చేసి మనం మర్చిపోతాం, కానీ ప్రార్థనలు విన్నోడు మర్చిపోతాడా? మర్చిపోనేవాడు. దేవునికి మహిమ కలుగును గాక.